ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది క్రైస్తవులకి ఒక క్వశ్చన్ ఉంటా ఉంది. ఏంటంటే, క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా అనే క్వశ్చన్ చాలామందికి ఉంటా ఉంది. దీని గురించి చాలామంది క్రైస్తవులు చాలా మంచిగా సినిమాలు చూడవచ్చు, పెద్ద పాపమేం కాదు, పెద్ద తప్పేం కాదు అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. వాటి గురించి కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు. ఈరోజు చాలా సింపుల్గా చెప్పొచ్చు, క్రైస్తవులు సినిమాలు చూడడానికి వీల్లేదు, చూడకూడదు అని డైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఒక రెఫరెన్స్ చూపించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఆ వాక్యం నేను మీకు చదివి వినిపించబోతా ఉన్నాను. 1 Thessalonians 4th chapter 3rd verse నుంచి కనుక మనం చదివితే అక్కడ ఇలా రాయబడింది ఏంటంటే, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తం. ఇక్కడ చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తం. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అని చాలా క్లియర్గా పౌలు చెప్తా ఉన్నాడు. మీరు జారత్వం గురించి చెప్తున్నారేంటి, సినిమాలు చూడొద్దా లేదా అని చెప్పడం గురించి కాకుండా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ జారత్వం అనుంది ఇంగ్లీష్ బైబిల్లో సెక్సువల్ ఇమ్మోరాలిటీ అనుంది. మామూలుగా తెలుగులో జారత్వం అంటే ఒక పాపమే, పెళ్ళి కాకముందు చేసే పాపాన్ని జారత్వం అంట. ఈ సెక్సువల్ ఇమ్మోరాలిటీ కింద చాలా వస్తాయి. దానిలో ఎడల్టరీ ఉంటుంది, ఫార్నికేషన్ ఉంటుంది, హోమోసెక్సువాలిటీ ఉంటుంది, ప్రాస్టిట్యూషన్ ఉంటుంది, ఇంకా అన్లాఫుల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అన్నీ ఈ సెక్షువల్ ఇమ్మోరాలిటీకి వస్తాయి. వీటన్నిటికీ దూరంగా ఉండడం దేవుని చిత్తం. నేను ఈ విషయాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎన్ని సినిమాలు వీటిని ప్రోత్సహించకుండా తీస్తున్నారు. ఈ సెక్షువల్ ఇమ్మోరాలిటీని ప్రోత్సహించకుండా ఉండే సినిమాలు ఎన్ని ఉన్నాయి ఈ రోజుల్లో. ఈ వచనం ఏం చెప్తుందంటే, ఆ పాపం నుంచి పారిపోమ్మని చెప్తుంది, సెక్షువల్ ఇమ్మోరాలిటీ నుంచి దూరంగా ఉండమని చెప్తుంది. సెక్షువల్ ఇమ్మోరాలిటీని ప్రమోట్ చేసే సినిమాలు మరి చూడొచ్చా? సెక్షువల్ ఇమ్మోరాలిటీ అనే పాపం నుంచి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. ఆ విషయం చెప్తున్నప్పుడు సెక్షువల్ ఇమ్మోరాలిటీని ప్రోత్సహించే సినిమాలకు దూరంగా ఉండొద్దని అర్థం కాదా? చాలామంది ఇలా అంటాం కూడా నేను విన్నాను, చూశాను. ఏంటంటే, ఆ సినిమాలో మంచి మాత్రమే తీసుకొని చెడు వదిలేస్తామని చెప్తున్నారు. అసలు నిన్ను ఆ పాపానికే దూరంగా ఉండమని బైబిల్ చెప్తా ఉంటే, ఆ పాపాన్ని ప్రోత్సహించే సినిమాలోని మంచిని నేను తీసుకుంటాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా ఉన్నప్పుడు చాలా జ్ఞానం కలిగి ఉంది. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, సినిమాలు చూడొచ్చు, దానిలోని మంచిని తీసుకోవచ్చు. వద్దు. ఇంకో చోట బైబిల్లో ఏం చెప్పింది, పారిపోండి, జారత్వమునకు దూరంగా పారిపోండి. ఈరోజు ఎన్నో సినిమాలు, ఎన్నో షోస్ ఈ యొక్క సెక్షువల్ ఇమ్మోరాలిటీని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అలాంటి యొక్క జోక్స్ ఆ యొక్క మూవీస్లో ఉంటా ఉన్నాయి, ఆ యొక్క షోస్లో ఉంటా ఉన్నాయి. అలాంటప్పుడు వాటిని ఎందుకు చూడాలి? ఆ పాపం నుంచి పారిపో అంటే ఆ పాపాన్ని ప్రేరేపించే వాటి నుంచి కూడా పారిపోమనే కదా. ఈరోజు ఆ పాపం నుంచి పారిపోవాలి, అలాగే ఆ పాపం గురించి ప్రేరేపించే వాటి నుంచి కూడా నువ్వు పారిపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు సినిమాలు చూడడానికి వీల్లేదు. ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామందికి క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విల్ డూ వీడియోస్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.